హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్ కిచెన్. నేను మా ఆయన్ని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు చికెన్ తీసుకురమ్మంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు. తెచ్చాక తప్పుతుందా, ఇక ఎలాగోలా చికెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మా ఆయన 3/4 kg వరకు చికెన్ తీసుకొచ్చాడు. ఇందులో ఎక్కువ లివర్సే కనబడుతున్నాయి. మా ఇంట్లో చికెన్ లివర్ లవర్స్ ఎక్కువ ఉన్నారు. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానికి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టించేలా కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి ఒక 2 గంటల సేపు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మసాలాని ప్రిపేర్ చేద్దాం. దానికి ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10 నుంచి 15 మిరియాలు, ఒక దాల్చిన చెక్కని చిన్న చిన్నగా చుంచుకొని వేసుకున్నాను. అందులోకి 4 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక బగార పువ్వుని చుంచుకొని వేసుకున్నాను. 5 నుంచి 6 లవంగాలు వేసుకొని సన్నని మంట మీద దూరగా వేయించుకొని చల్లారాక దానిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, నేను ఇక్కడ రెడీమేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యూజ్ చేస్తున్నాను. దానిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అందులోకి ఒక స్మాల్ సైజ్ టమాటాను కట్ చేసి వేసుకున్నాను. దీనిని ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇది చల్లార్చాక దీనిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే 4 నుంచి 5 జీడిపప్పులను ఇక్కడ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. అదే బౌల్లోకి 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక బగారాకును చుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. అలాగే ఇందులోకి మనం ఇంతకుముందు మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేయాలి. అది కాస్త లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసి 1 నిమిషం కలిపి మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం ఇప్పుడు మూత తీసి చూస్తే అందులోకి కొంచెం వాటర్ యాడ్ అవుతాయి. అవి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మనం మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపోయేంత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మన గ్రేవీకి తగ్గట్టు మనం కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సూప్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతలోపు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇంతకుముందు దుబాయ్లో వర్క్ చేశారు. అక్కడ వాళ్ళ మేనేజర్ ఎలా ఉండేవాడంటే 15 డేస్ వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేయమనేవాడట. ఒకవేళ 1 వీక్లో వర్క్ కంప్లీట్ చేయాల్సి వస్తే మా ఆయన్ని 1.5 డేలోనే వర్క్ని ఫినిష్ చేయమనేవాడట. అప్పుడు మా ఆయన నిజంగా డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అని మాకు అనిపించేది. తర్వాత అర్థమైంది ఏంటంటే మా ఆయనకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది 1 ఇయర్ అక్కడ సర్వ్ చేశాక. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు. కానీ కొందరు 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎలాంటి సర్టిఫికేట్స్ రాలేదు, ఎలాంటి అప్రిషియేషన్ రాలేదు. అందులో ఈ మేనేజర్ ఒకరు. అందుకే మా ఆయన్ని చాలా టార్చర్ చేసేవారంట. మా ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. అయినా నాకు ఇక్కడ ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది. ఏంటంటే మా ఆయన ఆఫీస్కి రిజైన్ చేశాక మా ఆయన ప్లేస్లో లిటరల్లీ 4 మెంబర్స్ని రీప్లేస్ చేశారంట. అది చాలా గొప్ప విషయం. అలా దుబాయ్ నుండి ఇండియాకి వచ్చాక మా ఆయన ఒక మంచి ఆఫీస్లో మంచి ప్యాకేజీతో 8 to 10 అవర్స్ వర్క్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇలా మా ఆయనకు ఒక సాడ్ మూమెంట్ అండ్ ఆల్సో ఒక ప్రౌడ్ మూమెంట్ జరిగింది. ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే ఒక పీస్ని చెంచాతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుంచుకుంటే పీస్ అనేది ఈజీగా విరిగిపోతుంది. అప్పుడే మనకు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అందులోకి మనం గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర చల్లుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. వీడియో అండ్ మా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మెగినాస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.